వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కోవూరు మండలం లెగుంటపాడు పంచాయతీలో గల సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆనందబాబు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనందబాబుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి నాయకులు ఘన స్వాగతం పలికారు. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు పలు సూచనలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆనందబాబు మాట్లాడుతూ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో సుమారు 4,000 మంది డ్వాక్రా మహిళలకు ఈ ఉచిత శిక్షణ కేంద్రాలను మొదలు పెట్టడం జరిగిందన్నారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళలకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కోవూరు నియోజకవర్గానికి 600 కుట్టు మిషన్లు శాంక్షన్ చేయడం జరిగిందని, మొదటిగా లేకుంటే వాళ్ళు ఉంచమన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడి తమ కుటుంబాలకు సపోర్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 10 మంది మనం ఇప్పుడు ఎలా చెప్పించగలుగుతున్నామో మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు నేర్పించి వాళ్ళను కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్ట్గా ఉండేటట్టు వాళ్ళకి మీరు టీచ్ చేయాలి. మీకు మేము ఇప్పుడు ఎలా చెప్తున్నాము. సో అలాగే మనము మహిళలము ఒకళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. దానికి మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు మహిళలకి. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ పొదుపు మహిళలు అనేది ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల మీరందరికీ కూడా చాలా మంది ఆ పొదుపు పథకం వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు ఈరోజు. మొదటిగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మహిళలకు అందరికీ, జిల్లా మహిళలకు అందరికీ. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్లు ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 600 కుట్టు మిషన్ల దాకా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని, ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు 80% అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది 3 నెలలు జరగబోతుంది ట్రైనింగు. దీనికి ఇక్కడ ఒక టీచరు, కోఆర్డినేటరు అందరూ ఉంటారు. సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో, ఒక 5 గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు, 8 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో, మొత్తం మీద 80% అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగు, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఇందుకు ముఖ్యమంత్రి గారు, ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది ఈ కుట్టు మిషన్లు. ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే భాగంగా జిల్లా స్థాయిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ కార్పొరేషన్ ద్వారా మనము నిట్టింగ్ యూనిట్స్, అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి. సో హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో జిల్లా స్థాయిలో సుమారుగా 4,000 దాకా మందికి మనం ఈ యొక్క టైలరింగ్
ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము. ఇది ఒక టైలరింగ్ అంటే ఇది ఒకటే ఇనీషియల్గా మనం ఒక ఐటెం తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, అలాంటివి డిఫరెంట్ రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా మీ అందరికీ ఇక్కడ వచ్చేసిన ఉమెన్ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.